ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయం ముందు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయం ముందు పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. పిల్లరా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమపై బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు గారు రాసేటువంటి మొదటి పత్రికలో యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బిథునియ అను దేశములందు చెందిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. దేవునిక బిడ్డలారా, మనం గమనించవలసింది ఏమిటంటే, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమపై బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో పాలువారైనంతగా ఆనందించుడి, సంతోషించుడి అంటారు. అంటే ఇప్పుడు కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి, శోధనలు బట్టి, ఆపదలను బట్టి, అపాయములను బట్టి, రకరకాల పరిస్థితులు బట్టి లోకం మనం వింటూ ఉన్నాం. మందిరాల మీద, సంఘాల మీద, సావుకుల మీద, క్రైస్తవ బిడ్డల మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి. కాబట్టి ఏంటిది అనేటువంటి కలవరము, భయము, టెన్షన్ ఏమాత్రం కూడా మనము పడవలసిన అవసరం లేదు అని పేతురు గారి పత్రికలో మనం చదువుకున్నాం. అంటే ఏంటి? మనకంటే మన ప్రభువు ఈ లోకములో సర్వలోక మానవాళిని రక్షించడానికి ఆయనే శ్రమపడ్డాడు. తండ్రిని విడవటం రావటంలో గొప్ప శ్రమ, తల్లి గర్భములో ఉండటమే గొప్ప శ్రమ, ఈ లోకములో పుట్టి పెరిగి పెద్దవారవటం అనేకమైనటువంటి రీతిలో శ్రమ. ఆయన 12 సంవత్సరాల వయసులో నుండి దేవుని మందిరంలో దేవుని మాటలు అందించటం, అనేకులు అనటం, నీవు ఏమి చదివావు, ఎక్కడ చదువుతున్నావు, ఏ డిగ్రీ చేశావు, ఏ థియాలజికల్ చేశావు అని రకరకాలుగా ప్రభువుని అనుకున్నారు, నిందించారు, అవమానపరిచారు. ఆ తర్వాత బాల్య వయసులో అవమానాలు, నిందలు, శ్రమలు, శోధము, అవే కాక దేవునికి బిడ్డలారా, మానవులైనటువంటి మన రక్షణ కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఎంతో శ్రమపడ్డాడు. ఎండలో శ్రమపడ్డాడు, శిలువలో శ్రమపడ్డాడు, కాళ్ళలో మేకులు శ్రమపడ్డాడు, చేతుల్లో మేకులు శ్రమపడ్డాడు, ప్రకటెముకలో బళ్ళెముతో శ్రమపడ్డాడు, ఉమ్ము వేయించుకున్నాడు, గడ్డము పీకారు, శరీరం అంతా కూడా పొలము తుడినట్లు నాగలతో శరీరాన్ని తునటం జరిగింది. ఏమండి, తర్వాత అనేకమైనటువంటి శ్రమలు ఆయన పడ్డారు. అయితే ఇప్పుడు మనం శ్రమలు పడుతున్నామంటే ఇది మనకే కలుగుతనకూడదు, ఇది ఏదో ఒక వింత, ఇది ఒక విచిత్రం అనుకోకూడదు. ప్రభువారు శ్రమలు పడ్డారు కనుక ఆయన యందు భయపడినట్టు, ఆయన యందు ఆ బిడలినటువంటి వారికి కూడా శ్రమలు పడతాయి అని ప్రభు చెప్పారు. మీకు లోకములు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను మీతో కూడా ఉన్నానని ప్రభు చెప్పారు. అయితే ఆయన శ్రమపడినట్లు ఆయన పక్షముగా, ఆయన పేరటగా క్రైస్తవులైనందుకు, విశ్వాసమైనందుకు, ప్రభువుని నమ్ముకున్నందుకు, ప్రభువును మనం జీవిస్తున్నందుకు మనకు శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు రకరకాల మనకు ఎదురైనప్పుడు మనము భయపడకూడదు. ఎందుకు ఈ శ్రమలు? క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు, బయలుపరచబడినప్పుడు ఆయనలో మనము చేరతాం, ఆయనలో మనం ఉంటాం, ఆయనలో మనం ఏకమవుతాం. అప్పుడు మనము ఈ శ్రమలు మనకు గుర్తురావు, జ్ఞాపకం రావు, ఆ సంతోషము, ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఏమంటే ఆయన శ్రమలో మనం పాలి భాగము అనుభవిస్తున్నాం, పాలివారం అవుతాం దేవుని బిడ్డలారా. ఏమండి, భార్య భర్త యొక్క ఎముకలో నుంచి, భర్త యొక్క ప్రకటెముకలో నుంచి దేవుడు ఆ వను ఎలాగూ చేశాడో, భర్త ఏ బాధపడితే భార్య ఆ బాధపడుతుంది, భర్త ఏ విధంగా సంతోషపడతాడో భార్య అదే విధంగా సంతోషపడుతుంది.
భర్త ఏది తింటాడో భార్య అదే తింటుంది. భర్త నవ్వితే భార్య నవ్వితే, భర్త సంతోషపడితే భార్య సంతోషపడితే, భర్త దిగులు పడితే భార్య దిగులు పడతాయి. అంటే భార్య భర్తలు అనేది భార్య భాగస్తుంది, అది ఏకం. ప్రభు ఆ విధంగా ఒంటరిగా ఉన్నటువంటి ఏకం చేశాడు. ఆయన దుఃఖమే ఈమె దుఃఖం, ఆయన సంతోషమే ఈమె సంతోషం. ఏ విధముగా నీతిమంతులైనటువంటి భార్యల భర్తలు శ్రమలో పాలిభాగస్తులు అవుతుంటారో, నీతిమంతులైనటువంటి సంఘము కూడా, వధువు సంఘము కూడా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దేవుని సంఘము కూడా, బుద్ధి కలిగినటువంటి సంఘము కూడా దేవునికి బిడ్డరా ఆయనలో పాలిభాగస్తులుగా మనం ఉన్నాం కనుక ఆయన శ్రమ పడితే మనం కూడా శ్రమ పడుతున్నాం. ఏమిటి? ఎందుకు? ఆయన మహిమతో మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడే దానికోసం. ఈ శరీరం మనకు శాశ్వతము కాదు, ఈ లోకం మనకు శాశ్వతము కాదు, ఈ అందము సౌందర్యం మనకు శాశ్వతము కాదు, మన బంధువులు మన స్నేహితులు ఏమి మనకు శాశ్వతము కాదు. ప్రభు ఒక్కడే మనకు శాశ్వతుడైనటువంటి రక్షకుడు, దేవుడు, విమోచకుడు. ఎందుకని? ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక, పాతాళానికి నరకానికి వెళ్ళటం ఇష్టం లేక ఆయనే తన సింహాసనం విడిచిపెట్టి మన కొరకు వచ్చాడు. ఆయనే మన కొరకు ప్రాణమును పెట్టాడు. ఆ ప్రాణం పెట్టే దాని కొరకు ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన పడినంతగా శ్రమలు మనం పడము, ఏదో చిన్న చిన్న శ్రమలు మనం పడుతూ ఉంటాం. ఎందుకు? దేవుని బిడ్డరా ఆయనలో మనము పాలిభాగస్తులం కనుక, ఆయనలో మనం పాలివారం అవ్వాలి కనుక. అందుకని ప్రభు చెప్పారు, నా శరీరాన్ని నా రక్తాన్ని తిని త్రాగువాడి నిత్య జీవములకు వారసులని ప్రభు చెప్పారు. ఏమిటి? ఆ శరీరాన్ని రక్తాన్ని మనం తినాలి. ఆయన శ్రమలు పడినట్లు మనం కూడా శ్రమలను అనుభవించాలి. ఈ శ్రమలలో నుండి, శ్రమల కొనుగోలు నుండి, ఈ అగ్ని పరీక్షల నుండి, ఈ మహాశ్రమల నుంచి మనం విడుదల పొంది లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభునందు ప్రియులారా, మన దగ్గర ఎంతో బంగారం ఉండొచ్చు, బంగారపు లడ్డు ఎంతో ఉండొచ్చు. కానీ దానికి ఎప్పుడు విలువ వస్తుంది? దాన్ని కొలుపుకి తీసుకెళ్ళినప్పుడు, ఆ కంసాల వారికి ఇచ్చినప్పుడు, అది అగ్నిలో కరిగిపోయినప్పుడు, ఏమంటే కరిగించినప్పుడు, దాని ఒక వస్తువుగా చేసినప్పుడు, ఆ వస్తువుకు మెరుగుపట్టినప్పుడు, ఆ వస్తువు తెచ్చి మన వేలుకు ధరించుకున్న వ్యక్తికి పెట్టిన బంగారానికి ఘనత విలువ ఉంటుంది. అలాగనే ప్రియమైన వల్ల మనము కూడా ఈ శ్రమలు, ఈ శోధనటువంటి కొలువులో కాలినప్పుడు, పట్టబడినప్పుడు, నెట్టబడినప్పుడు, దేవుని పిల్లలు మనం సహించుకున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుని చిత్తములో మనం నడిచినప్పుడు, దేవుని యందు భయభక్తులకు మనం ఉన్నప్పుడు, లోకం వైపు మనసుకు చూడక, ఆ శోధన వైపు, ఇరుకుల వైపు, ఇబ్బందుల వైపు మనం చూడక, దేవునికి పిల్లలు అబ్రహాము భార్య అయినటువంటి శారాను కూడా ఇదిగో మరి రాజు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టినప్పుడు అబ్రహాం ఎంతో శ్రమ పడ్డాడు. కానీ దేవుని సందులో ప్రార్థించగా దేవుడు ఆమెను ఎలాంటి ఆమె జీవితం పాడవకుండా ప్రభు కాపాడాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అరణ్య మార్గములు ఇశ్రాయేలు ఎన్నో శ్రమలు పడ్డారు. దేవుడు వారిని కనానుకు నడిపించారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉన్న భక్తులు, సేవకులు ఎందరో. మనం శత్రుఘ్న మిషన్ని మనం చూసినట్లయితే అగ్నిగుండములో, దానియలు గారిని చూసినట్లయితే సింహాల బోరలో, మరి పేతురు గారిని చూసినట్లయితే ఇదిగో మరి చెరసాల్లో వేయబడతాం. ఇంకా దేవుని పిల్లరా మరి ఇంకా అరణ్య మార్గంలో అనేక మంది మరి భక్తులు ఎంతో శ్రమ పడినటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు కాబట్టి వారందరూ ఎందుకు అనిపించారు, ఎందుకు పొందుకున్నారంటే, ఈ అగ్ని పరీక్షలు ఎందుకు నిలబడారంటే ప్రభు మహిమ పరచబడినట్లుగా, ప్రభువు ఈ లోకంలో బయలుపరచబడినట్లు మనము కూడా ఆయనతో ఉండడానికి, ఆయనతో ఏకమవడానికి, ఈ శ్రమలన్నీ కూడా విడుదల పొంది విమోచించబడి నెమ్మదిగా, సంతోషముగా, ఆనందముగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఇక్కడ అక్కడ ఎండ ఉండదు, వరదలు ఉండవు, వానలు ఉండవు, భార్యాభర్తలు ఉండరు, పెళ్లి చేసుకోవటం ఉండదు, పిల్లలు ఉండరు, వండుకోవటం తినటం ఏమీ ఉండదు. యుగయుగములు దేవుని స్తుతిస్తూ ఉంటాం, దేవుని గణపరుస్తూ ఉంటాం, దేవుని మహిమపరుస్తూ ఉంటాం. ఆయన కుడిపార్శ్వములో ఆయనలో మనం స్తుతిస్తూ నిత్యం ఉండాలంటే ఈ లోకంలో ఈ పేతురు రాసినటువంటి పత్రికలు 4:12 వచ్చిన ప్రకారంగా కలుగుతున్నటువంటి శ్రమల వైపు మనం చూడక, బాధపడక, మరొకసారి చదువుతా. శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత విచిత్రము అనుకోకుండా ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషిద్దాం. క్రీస్తులో పాలివారు. భార్య భర్త యొక్క ప్రకటనములో భార్య ఎలాగో పాలిభాగస్తులుగా ఉందో, ఏక శరీరం అని వాక్యం సెలవిస్తుందో, మనం కూడా క్రీస్తులో ఏక శరీరం. దేవుని పిల్లలారా, ఇంటికి యజమానుడు మరి ఇంటికి శిరస్సుగా, సంఘానికి క్రీస్తు శిరస్సుగా, క్రీస్తుకు తండ్రి శిరస్సుగా ఏ విధంగా ఉన్నారో మనకు శిరస్సు క్రీస్తు ప్రభువే.
కనుక ఆ క్రీస్తు ప్రభు ఏ విధంగా శ్రమలు పడుతున్నారో మనం కూడా వాటిని అనుభవించి ధైర్యం కలిగి ఉందాం. ఏమండి, కాగా ఇదిగో మరి వాక్యం సెలవిస్తుంది, కావున మేము ఆ ధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించునను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడంటే వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లోనైనా మనము ధైర్యం కలిగి ఆత్మీయంగా ముందుకు మనం కొనసాగుతూ మన ముందు ఉంచబడినటువంటి పోరాటములో ముందుకు మనం సాగిపోతాం. పౌలు గారు ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడుతని నా పరుగు కడగొట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకాని నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఉంచాడని పౌలు గారు చెబుతున్నాడు. దేవుని పిల్లరా, అదే పరుగు పందెములో ఆత్మీయ యుద్ధ రంగములో విశ్వాసము యాత్రలో దేవుని వైపు చూస్తూ ముందుకు మనము కొనసాగదాం. కనుక శ్రమలను మన కుటుంబ సభ్యులను బట్టి కానీ, లోకంలో ఉన్నటువంటి శ్రమలను బట్టి కానీ, రకరకాలైనటువంటి అన్ని జనాంగం ద్వారా వచ్చేటువంటి దేనిని బట్టి మనం దిగులు పడక, భయపడక, వాక్యం సెలవిస్తుంది. యెషయా 43 అధ్యాయం, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. జలములలో పడి నడిచినా, అగ్నిలో పడి వెళ్ళినా నేను నీకు తోడుగొనని చెప్పారు. కనుక ఏ పరిస్థితుల్లో నడిచినా ప్రభు మనకు తోడై ఉండి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇప్పుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు స్తోత్రం.